అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మన్నించు నేస్తమా, రచన సారె రామ్మోహన్ రావు గారు. మరి కథలోకి వెళ్దామా? నీలిమ చాలా అందంగా ఉంటుంది. చక్రాల లాంటి కళ్ళు, గులాబీల బుగ్గలు, కోటేరేసిన ముక్కు, పాము లాంటి జడ, నిశ్చలమైన నీటి మీద చిన్న రాయి వేస్తే చెలరేగే చిన్ని చిన్ని అలలు లాంటి నొక్కుల జుత్తు, పాలరాయి లాంటి దేహఛాయ. నిజంగా నీలిమ చాలా బాగుంటుంది. ప్రథమ వీక్షణంలోనే నీలిమ అందం నన్ను ఆకట్టుకుంది. ఆమె మీద మనసు పారేసుకున్నాను. నీలిమ లేనిదే బ్రతకలేనేమో అనిపించింది నాకు. అందుకే నీలిమకు నా మనసులోని మాటను చెప్పేయాలనుకున్నాను. నా ప్రేమను ఆమె ముందే విప్పి పరచాలనుకున్నాను. నీలిమ ఎవరో కాదు, మా కొలీగ్. ఈ మధ్య ఆమె హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ మీద ఈ వైజాగ్ వచ్చింది. ఆఫీసులో చేరిన మొదటి రోజునే నీలిమ నన్ను పలకరించింది. మోహన్ గారు, మీరు రచయితట కదా అని. అవునండి అన్నాను. మీ రచనలు ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడిగింది. అలాగేనండి అన్నాను. నేను అన్నట్టుగానే పత్రికలలో పడ్డ నా కథల తాలూకా పేపర్ కటింగ్స్ కొన్ని నీలిమకిచ్చాను. ఆమె ఆ కథలు చదివి చాలా బాగున్నాయండి అని మెచ్చుకుంది. మొదటి చూపులోనే నీలిమ నా మనసు దోచుకుందని ముందే చెప్పాను కదా. అందుచేత నా మనసులోని ప్రేమను నీలిమ ముందు విప్పి పరచడం కోసం, సమయం కోసం ఎదురు చూడసాగాను. తలవని తలంపుగా ఆ అవకాశం రానే వచ్చింది నాకు. ఆ రోజు నేనే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాను. నీలిమ కూడా అదే సినిమాకి వచ్చింది. ఒకరినొకరం తారసపడి పలకరించుకున్నాం. సినిమాకి వచ్చారా అడిగాను. అవునండి అంది. బుకింగ్ కౌంటర్ రష్గా ఉండటం వలన నీలిమ గారు, నా టికెట్ కూడా మీరే తీసేయండి అన్నాను. అలాగేనండి అంది నీలిమ. నేను డబ్బులు ఇవ్వకపోతే ఆమె తీసుకోలేదు. ఇద్దరం హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం. మావి పక్క సీట్లే అని ఇంకా వేరే చెప్పనవసరం లేదనుకుంటూ సినిమా ప్రారంభం కావటానికి మరో పావుగంట టైం ఉంది. నీలిమతో మనసులోని మాట చెప్పటానికి అదే మంచిది అని అనిపించింది. నీలిమ గారు, మీతో నేను ఒక మాట చెప్పాలి అన్నాను. ఏమిటది అడిగింది ఆమె. మీరేమీ అనుకోరుగా. నేను చెప్పే విషయానికి మీరు ఎస్ ఆర్ నో ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మనం ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కొలీగ్స్గా మిగిలిపోదాం అన్నాను. నేనేమీ అనుకోను, అడగండి అంది నీలిమ. నేనేమాత్రం సంకోచించకుండా, నీలిమ, ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎస్ అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. అంతే. నీలిమ ముఖ కవళికలు మారిపోయాయి. కళ్ళల్లో కోపం తొంగి చూసింది. చివరన కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోయింది. అంతే. నా మొహం వెలవెలబోయింది. గాలి తీసేసిన బెలూన్లా అయిపోయాను. అలా బయటికి వెళ్ళిన నీలిమ సినిమా మొదలై ఆట అయిపోయేదాకా కూడా మరి రాలేదు. నీలిమ మళ్ళీ లోపలికి వస్తుందేమో ఎదురు చూసి నాకు చివరిదాకా నిరాశ మిగిలింది. నీలిమ నన్నెందుకు అపార్థం చేసుకుందో అర్థం కాలేదు నాకు. నా ప్రేమను ఆమె ముందు విప్పి పరిచాను. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పచ్చు, లేదా ఇష్టం లేదని చెప్పచ్చు. అంతేగాని ఆమెలాగా అపార్థం చేసుకుని సినిమా చూడకుండానే వెళ్ళిపోవటం నాకు భావ్యం అనిపించలేదు. మనసుకు కష్టం అనిపించింది. నేను సినిమా ఎంజాయ్ చేయలేకపోయాను. అన్యమనస్కంగానే సినిమా చూసి ఇంటి మొహం పట్టాను. మర్నాడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్లో స్టాఫ్, ఆడ మగ అందరూ నన్ను ఒక వింత జంతువును చూసినట్టు చూడసాగారు. వాళ్ళలో వాళ్లే చెవులు కొరుక్కోసాగారు. విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు. లంచ్ అవర్లో నా బెస్ట్ ఫ్రెండ్ కామేష్ని కలుసుకుని, విషయం ఏమిట్రా, అందరూ నన్ను చూసి గుసగుసలాడుతున్నారు అని అడిగాడు. దానికి వాడు, నిన్న నువ్వు సినిమా హాల్లో నీలిమని అల్లరి పెట్టావటగా, ఆమె భుజం మీద చెయ్యి వేసావటగా, ఆ విషయం నీలిమ అందరికీ టామ్ చేసింది అన్నాడు. ఆ మాటలకు నేను నిర్వీణ్ణుణ్ణైపోయాను. ఏమిటి? నేను నీలిమ భుజం మీద అసలు చెయ్యి వేయనే లేదు. నేను నీలిమను ప్రేమించానని మాత్రమే చెప్పాను తప్ప నేనేమీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు అన్నాను. కామేష్ నాకు మెత్తగా చివాట్లేశాడు. నీలిమ మన కొలీగ్. ఆఫీసులో లేడీ కొలీగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో ప్రేమ గీమ అని మాట్లాడకూడదు. నీలిమ మంచిది కాబట్టి సరిపోయింది. మరో స్త్రీ అయితే ఆ సినిమా హాల్లోనే నీ పరువు తీసేసి ఉండును అన్నాడు కామేష్. నాకు తల కొట్టేసినట్టయింది. చచ్చా, ఎంత తప్పు పని చేశాను. నన్ను నేనే నిందించుకున్నాను. నీలిమకు ప్రేమంటే తెలియదు. ఆమెకు శాడిస్ట్ లేడీ, ఒక జడ పదార్థం
అందుకే నా ప్రేమను తిరస్కరించి నా గురించి ఆఫీసులో చెడ్డగా ప్రచారం చేసింది. చచ్చ, జీవితంలో ఆడదాని జోలికి పోకూడదు. అసలు ఆడదానితో మాట్లాడనే కూడదు. మాట్లాడినా ప్రేమ దోమ అని అస్సలు అనకూడదు. నాకు బాగా బుద్ధి వచ్చింది. నేను నా వల్ల ఏ నేరము లేదని చెప్పిన కామేష్ గాడు కదా ఎవ్వరూ నమ్మరు. ఎంచేతంటే ఆడదాని పుకారికి అంత బలం ఉంది. మరి కామేష్ గాడు నాకు ఇంకా చివాట్లు పెడుతూ ఉంటే మన్ను తిన్న పాములాగా కిమ్మనకుండా పడున్నాను. అది మొదలు ఆఫీసులో పూర్తిగా నా పరువు పోయింది. మగాళ్ళు ఆడాళ్ళు కూడా నన్ను ఒక పురుగును చూసినట్టు చూడసాగారు. ఆఫీస్ ఫైల్స్కి సంబంధించిన విషయాలు కూడా నా లేడీ కొలీగ్స్ నాతో మాట్లాడటానికే భయపడేవారు. అయితే కాలక్రమేణా ఆఫీసులో వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఆఫీసులో అందరితో మామూలుగా మెలగసాగాను. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఓ రోజు నీలిమకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందాయి. ఆమెను ఈసారి విశాఖ నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేశారు. 4 రోజుల్లో ఆమె వరంగల్ ఆఫీస్కి వెళ్ళి ఛార్జీ తీసుకోవాలి. మర్నాడు ఆమెకు ఆఫీస్లో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అంతా హాజరయ్యారు, నేను తప్ప. నీలిమ నా ప్రేమను అపార్థం చేసుకుని నా గురించి ఆఫీసులో చెడుగా ప్రచారం చేయటమే నేను పార్టీకి వెళ్ళకపోవటానికి కారణం. నీలిమ వరంగల్ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 4 రోజులకి నాకు పోస్ట్లో ఆఫీస్ అడ్రస్కి ఒక కవర్ వచ్చింది. ఫ్రమ్ అడ్రస్ చూశాను. పైన ఏమీ రాసిలేదు. కవర్ ఓపెన్ చేసి చదవసాగాను. ప్రియమైన నేస్తమా, నేనెవరినో అనుకుంటున్నారు కదూ. మీ ప్రేమను తిరస్కరించిన నీలిమను నేను. నిజానికి మీరంటే నాకు చాలా ప్రేమ. కానీ నేను మీ పవిత్రమైన ప్రేమను అందుకోలేని అపవిత్రురాలిని. నన్ను మన్నించండి. నేస్తమా, నేను కాలేజీలో చదివే రోజుల్లో అత్యాచారానికి గురయ్యాను. అది ఎవరితోనో కాదు, నా బావతో. వాడొక దుష్టుడు, దుర్మార్గుడు. వాడికి లేని వ్యసనమంటూ లేదు. నన్ను ప్రేమించాను అన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాను. నేను తిరస్కరించాను. దాంతో వాడు నా మీద పగబట్టి మా ఇంట్లో ఎవరూ లేకుండా చూసి నన్ను మానభంగం చేశాడు. ఫలితంగా నేను గర్భవతినయ్యాను. పాప పుట్టింది. ఆ పాపను చిల్డ్రన్ కేర్ సెంటర్లో చేర్పించి నేను ఉద్యోగంలో చేరాను. 5 ఏళ్లకు నేను విశాఖ రావటం, మీ పరిచయం లభించడం జరిగింది నాకు. ఆ అపవిత్రమైన ఈ శరీరాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు ఎలా అంకితం ఇవ్వగలను? మీరు సినిమా హాల్లో మీ ప్రేమను నా ముందు బయటపెట్టినప్పుడు ఉన్న విషయం మీతో చెప్పేద్దామనుకున్నాను. కానీ చెడిపోయిన నా శీలాన్ని మీలాంటి పవిత్ర మనసుకు మరోమారు అంకితం ఇవ్వటానికి నా మనసు ఒప్పుకోలేదు. సున్నితంగా మీ ప్రేమను తిరస్కరించి అప్పుడైనా సరే మళ్ళీ నా వెంట పడతారేమో ఆఫీసులోనే మీ గురించి చెడుగా ప్రచారం చేశాను. అందుకే కేవలం మీ మనసు విరిగిపోవాలనే నేను అలా ప్రవర్తించాను. మన్నించండి. నేనెక్కడున్నా మంచి నేస్తంగా ఎప్పుడూ నా మనసులో మీరు సదా నిలిచే ఉంటారు. ఎప్పుడు మీ మంచితనాన్ని, మీ రూపాన్ని, మీ రచనలని నాలోనే ఆరాధించుకుంటాను. నన్ను మరోసారి మన్నించు నేస్తమా. నీ అభ్యర్థించుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్సులతో అభాగ్యురాలు నీలిమ. అంతే. నా కనుల నుంచి జలజల అశ్రు బిందువులు రాలసాగాయి. నీలిమ, నన్ను మన్నించు. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నువ్వే నన్ను మన్నించాలి నేస్తమా. అస్పష్టంగా గొణుక్కున్నాయి నా పెదాలు. చూసారా, మనం చూసేవన్నీ కూడా, వినేవన్నీ కూడా అన్నీ నిజాలు కావు. కొంతమంది కొన్ని చెప్పలేక, కొంతమంది మనస్సులు విప్పలేక సహజంగా అలాంటివి కొన్ని మనకు వినపడుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరు అంటీయటం కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందుకని ఏది కూడా డైరెక్ట్గా మాట్లాడేంతవరకు మనం ఎవరి మీద కూడా అభిప్రాయం ఏర్పాటు చేసుకోకూడదు. దానివలన లేనిపోని ఇబ్బందులు అవుతాయి, దూరం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ సమస్య ఉన్నా సరే అక్కడికక్కడే పరిష్కరించుకోవటం వలన ఇద్దరి మనసులు తేలికపడతాయి. ఎవరి మనసులైనా, ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ అలాగా. అందుకనే ఈ కథ. మంచి నేస్తాలు ఇద్దరు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఆమె ఆ శరీరాన్ని అతనికి అప్పగించలేకపోతోంది. ఎందుకంటే జరిగిన ఒక దుర్ఘటనగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.